జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మంచి మాటలు ఏమిటంటే, మొన్న అరుణాచలంలో భగవంతుడి కృప వలన ఒక యంత్రం అంటే గ్రిల్లు లాంటిది తయారు చేసి ఆ మోక్ష మార్గానికి ముందు వెళ్ళే వాళ్ళు అందులో పట్టేలా ఉంటే అప్పుడు పంపిస్తున్నారు అన్నాను కదా. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆ యంత్రంలో కూడా పట్టని వాళ్ళు కూడా దూరిపోయి ఇబ్బంది పడుతున్నారని మొత్తానికి అరుణాచల మోక్ష మార్గాన్నే మూసేశారట. చూసారా ఎంత మూఢభక్తి! భగవంతుడు మనకి ఎన్ని అవకాశాలు ఇస్తున్నా కూడా, ఎన్ని ఆలోచనలు ఇస్తున్నా ఈ జనాలు దాన్ని అర్థం చేసుకోకుండా మూఢభక్తితో అలా చేస్తున్న మూలంగా ఆ ద్వారాన్నే మూసారట. ఇప్పుడు ఏమైంది? అరుణాచలం వెళ్ళి ఆ మోక్ష మార్గంలోంచి వస్తే మోక్షం కలుగుతుంది అన్నది మొత్తానికి మూసివేసేలా మనమే చేసుకున్నాం. అందుకని ఏవైనా మనకి ఆలోచనలు వచ్చి దాన్ని అమలుపరుస్తుంటే మిగతా వాళ్ళు అందరూ సహకరించాలి. కానీ అలా మూఢంగా వెళ్ళిపోయి చేస్తే మొదటికే మోసం వస్తుందంటారు కదా. ఇప్పుడు మొత్తానికి ఆ మార్గమే మూసేశారు. ఇప్పుడు మన సనాతన ధర్మంలో ఉన్న కొన్ని ఉంటాయి కదా నమ్మకాలు. ఆ నమ్మకాలను ఇప్పుడు మనం ఏం చేయగలం? అందులోంచి వెళ్ళడానికి ఇప్పుడు అవకాశం ఉందా? అదే కనీసం వెళ్ళగలిగే వాళ్ళు వెళ్ళినా ఆ వెళ్ళిన వాళ్ళకి కొంచెం తృప్తి అవన్నీ ఉండేవి. ఇప్పుడు మార్గమే మూసేశారంటే అందరికీ ఎంతో వెలితిగా బాధగా ఉంది కదా. అందుకని ఎప్పుడైనా యంత్రాంగం కానీ ఎవరైనా వాళ్ళు ఏదైనా సూచనలు సలహాలు చేస్తే మనం మూఢంగా వెళ్ళిపోకుండా ఆలోచించి దాన్ని అమలుపరిస్తే అందరికీ ఉపయోగపడుతుంది కదా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేస్తే మరి కొంతమందికి ఉపయోగపడుతుంది. దానికి తోడు నాకు కూడా ప్రోత్సాహం లభిస్తుంది. హరే కృష్ణ.